రాజధాని అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి రాజధానికి వచ్చే నాటికి పనులు పూర్తి చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. రాజధానికి పూర్వ వైభవం వస్తుందని రైతులు ఆనందపడుతున్నారు. ఏపీ రాజధాని అమరావతికి పూర్వ వైభవం రానుంది. 5 ఏళ్లుగా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రాజధాని అమరావతిపై అక్కసుతో నిర్మాణాలను ఆపేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పనులు ఆగిపోవడంతో రహదారుల వెంట పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. చివరికి అమరావతి నిర్మాణం కోసం తరలించిన సామాగ్రిని కూడా కొందరు వైసీపీ నేతలు దొంగిలించారు. ఇనుము, గ్రావెల్ ను రాత్రికి రాత్రి తరలించేశారు. వైసీపీ ఘోర పరాజయంతో అమరావతి రైతులు సంబరాలు జరుపుకున్నారు. రైతులు ఊహించినట్లుగానే అమరావతికి పూర్వ వైభవం వచ్చింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి సచివాలయం వచ్చే నాటికి జంగిల్ క్లియరెన్స్ చేయాలని అధికారులు నిర్ణయించారు. యుద్ధ ప్రాతిపదికన సిఆర్టీఏ పనులు చేపట్టింది. క్లీనింగ్, స్ట్రీట్ లైటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. అమరావతి ప్రాంతానికి నీటి సరఫరా చేసే ప్రాజెక్టు పనులు ఇప్పటికే 95% పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 1,00,000 మందికి తాగునీరు అందించనున్నారు. అమరావతి ప్రాంతంలో పర్యటించిన సీఎస్ నీరబ్ కుమార్ నిర్మాణాల స్థితిగతులను పరిశీలించారు. ఫౌండేషన్ స్టోన్ ఏరియా, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియాకి వెళ్ళాము. అదికి కూడా క్లీనింగ్ అయింది, ఇంకా కొంచెం డ్యామేజ్ అయింది, రిపేర్ చేయాలి, అది అంతా చేస్తారు. ఇప్పుడు ఇది మన సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీసు, పెద్ద బిల్డింగ్, 8 ఫ్లోర్ బిల్డింగ్. సో ఇదికి కూడా ఇప్పుడు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో ఫండ్స్ టైఅప్ అయిపోయింది. అది ఇమీడియట్గా సిఆర్డిఏ యాక్షన్స్ తీసుకుంటున్నారు టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. దెన్ ఇది కాక నేను 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA, MLC ది మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, అట్లాగే ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, దెన్ బంగ్లోస్, తర్వాత సెక్రటరియేట్ అండ్ GAD టవర్స్, తర్వాత హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGO క్వార్టర్స్ అండ్ గ్రూప్ డి ఆఫీసర్ అపార్ట్మెంట్స్ చూస్తాను. 25 లొకేషన్స్, 94 JCBs పని చేస్తున్నాయి. అది అంతా చోట కంప్లీట్ చేస్తాము. అవసరం ఉంటే ఇంకా యాడ్ చేస్తాము JCBs. దాన్ని 25 లొకేషన్ ముందు ఐడెంటిఫై చేస్తాము. మొత్తం ఇమీడియట్గా క్లీన్ చేస్తాము. అమరావతిలో కొనసాగుతున్న పనులను బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పరిశీలించారు. అమరావతి రైతులతో భేటీ అయ్యారు. కౌలు మరికొంతకాలం కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. రైతుల త్యాగానికి ఇప్పటికైనా న్యాయం జరుగుతుందన్నారు. అసలు పాపం రైతులు ఆనందంగా ఉన్నారు. వాళ్ళ బాధను కూడా ఆ రోజు సిఆర్డీఏ పరిధిలో ఏమేమి చంద్రబాబు నాయుడు గారు చెప్పినది ఖచ్చితంగా చేస్తూ వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కూడా ఇవ్వాలి. కారణం 5 ఏళ్ల పీరియడ్ పోయింది. ఆ పీరియడ్ను పునరుద్ధరిస్తూ తొందరగా కట్టుతూ అందులో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ అమరావతి జరుగుతుంది. అందులో సెంట్రల్ జోన్, అందులో రావాల్సిన వాళ్ళకు పేమెంట్స్ కూడా పెండింగ్ ఉండాలి 2 years నుంచి. బట్ ఇవాళ ఆ చనిపోయిన వాళ్ళకి 272 మందికి కూడా న్యాయం జరగాల. ఆ కేసులు వెంటనే 2,500 మీద పెట్టిన కేసు కూడా తీసేయాలా. వాటి తప్పులు సరిదిద్దాలా. అందులో చంద్రబాబు నాయుడు గారికి వైస్ డెసిషను, దీనికి జనసేన సపోర్ట్ ఉంది, మా బీజేపీ పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి అనుకున్నట్లు పనులు వేగవంతంగా జరుగుతాయి కూడా. రేపు ఇక్కడ జరగబోయేటువంటి అభివృద్ధి, నవనగర నిర్మాణం ఎవరైతే చేతగాదు చేయలేమని చేతులు ఎత్తేసారో వాళ్ళని చేతులు ఎత్తేసి ఇంటికి పంపించేశారు ఆంధ్ర ప్రజలు. అందుకే మళ్ళీ చెప్తున్నాము, అందరి మెచ్చిన రాజధాని అమరావతి. అమరావతి శాపగ్రస్తమైనది కాదు, దేవతలు దీవించిన రాజధాని అమరావతి అని చెప్పి ఘంటాపదంగా చెప్తామండి. రైతులుగా మేము ఇన్నాళ్లు పడ్డ కష్టం మాకు ఇవాళ చాలా సంతోషాన్ని ఇచ్చింది. అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందిద్దని చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసి మరి ఎవరు వచ్చినా కూడా ఈ అమరావతిని అంగుళం కూడా ఎటు ఏమి చేయలేని పరిస్థితుల్లో గట్టిగా పటిష్టమైన చట్టాన్ని తీసుకొస్తారు బాబు గారు అని చెప్పి ఒక నమ్మకంతో ఉండాము. రాజధానిలో పనులు ప్రారంభమవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 4 రోజుల క్రితం వరకు నిర్మాణాలను కూల్చేసిన JCBలు ఇప్పుడు కట్టడాల కోసం వచ్చాయన్నారు. సాధ్యమైనంత త్వరలోనే రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.